నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరండి? జి వెంకటేశ్వర్లు, ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? నేటి పరిపాలన, కూటమి పరిపాలన అమ్మా, దేశానికి రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉండాలి, రాష్ట్ర ప్రజల యొక్క యోగక్షేమాలు ఎట్లా ఉండాలి, ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే పేద ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కానీ ఏ విధంగా వెళ్ళాలనేటువంటిది చాటి చెప్పినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అమ్మ. మరి 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు సీనియర్ నాయకులు చాలా రాష్ట్రాన్ని ఎంతో బాగు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడాను చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినప్పుడు ఆయన చేసిన పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజుల్లోనే మరి రాజధాని లేనటువంటి మన రాష్ట్రానికి రాజధాని కానీ, మరి మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనది అయినటువంటి పోలవరాన్ని కానీ ఆయన స్థాపించి 60% వరకు సాధించినటువంటి పరిస్థితుల్లో ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారనేటువంటి ఆశతోటి జగన్ గారికి పట్టం కట్టడం జరిగింది. 151 సీట్లు ఇచ్చి ఆయనకి ఎప్పుడు లేనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. తరువాత మనం చూసాం, ఈ రోజున చూస్తున్నాం, ఏ పరిస్థితి చూసినా ఏ వ్యవస్థ చూసినా సరే భ్రష్టు పెట్టేసేసి ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా నాశనం చేసే విధంగా ఈ రోజున చూస్తున్నాం. మరి ఈ లిక్కర్ స్కామ్ అంటే ప్రజల యొక్క రక్తాన్ని పీల్చడమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసి ఆరోగ్యం మీదే వాళ్ళు ఈ విధమైనటువంటి బిల్డింగ్ కట్టుకున్నారు అంటే చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం. మరి ఈరోజు సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రాన్ని ఒక స్థితికి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తుంది. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఉపాధ్యాయులమే కానీ ఉద్యోగస్తులే కానీ ఇవన్నీ కూడా చూస్తూ మనకు ఒక మంచి ప్రభుత్వం కావాలనేటువంటి దాంతో నిర్ణయం తీసుకుని మరి ఇంకా అత్యద్భుతమైనటువంటి 161 సీట్లు కూటమికి ఇచ్చి ప్రజాస్వామ్యం అంటే ఇది, ప్రపంచానికే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని, మన దేశానికి ప్రజాస్వామ్యం ఎంత అవసరమో అనేటువంటి దాన్ని నిజంగా కూడా మరి ఇంకోసారి కనుక మన ఆంధ్ర ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే కనుక మనం అందరము కూడా ఏమి తిండి లేకుండా నానా బేభత్సమైపోయి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలు కొల్లేటి నుంచి ఏ విధంగా అయితే వలసలు వెళ్ళిపోతున్నారో ఆ విధంగా రాష్ట్రాన్ని నుంచే వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేటువంటిది. ఇటువంటి పరిస్థితి నుంచి మనల్ని గట్టెక్కించి ఆ మహానుభావులు కూటమి ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారి కూడా సహకారంతో మళ్ళీ తిరిగి రాజధాని ఏర్పడడం, అదేవిధంగా పోలవరాన్ని బాగు చేయటం, పూర్తి చేయటం. పోలవరాన్ని పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, ప్రజలందరూ కూడా మంచి జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అని చెప్పేసి అని అందరూ అన్ని వర్గాల వాళ్ళు భావిస్తున్నారు. గొప్ప పరిపాలన ఎవరు అనుకున్నటువంటిది అంతా కూడా అబద్ధ ప్రచారంతో రాష్ట్రం 5 ఏళ్ళు జరిగింది. నిజమైనటువంటి పరిపాలన, చిత్తశుద్ధి, నిజాయితీ, హానెస్ట్ అనేటువంటిది ప్రభుత్వంలో కనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మేము అందరూ ఆశిస్తున్నాము. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, అది ఎంతవరకు నిజం సార్? ఇప్పటి వరకు కూడా 5 ఏళ్ళు కూడాను అబద్ధాన్ని పదే చెప్తే నమ్ముతారనేటువంటి సిద్ధాంతంతో జరిగేటువంటి వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు వచ్చి 10 నెలల కాలంలోనే ఇంత అద్భుతంగా అందరికీ ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చిన ప్రభుత్వం మీది. ప్రతి ఒక్క కూడాను ఎవరో మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు. ఇంకా వినేవాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా పేద ప్రజలు, చదువులేని ప్రజలు, ఇంకేదో ఉన్నటువంటి తెలియని ప్రజలు అదే మాట పదే అబద్ధాలు చెప్తే నమ్మేటువంటి ప్రజలు ఉన్నారని చెప్పి భావిస్తున్నారు. అది లేదమ్మా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రిజల్ట్లో మరి 11 స్థానాలకే పడిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇంకా ఏదో చేస్తున్నారు, ఏదో చేయట్లేదని చెప్పుకోవడం అనేటువంటిది చాలా తప్పు. ఇవాళ ఒకరొకరు ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడాను చట్టపరంగా ఆ ప్రభుత్వం చేసినట్టుగా ఏదో ఏమీ లేకుండా ముందు అరెస్టులు చేసి తర్వాత కేసు కట్టడం అనేది కాకుండా మరి అన్ని చేస్తుందంటే నిజంగా కూడా గొప్ప ప్రభుత్వం. ఇవన్నీ తప్పులమ్మా. అబద్ధాల మీదే నడిచింది, ఇంకా అబద్ధాల మీద నడుస్తుంది. వైసీపీ అంటే అబద్ధాలేనమ్మా. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? మనం ఇవాళ చూస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా అధికారాన్ని చెలాయించి 151 సీట్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని ఏ విధంగా దోసేశారో ఈ రోజును కూడా ఆ మాట మనం వింటున్నామని అంటే చాలా దారుణమైన పరిస్థితి అమ్మ. ఇవాళ పరిస్థితి చూస్తున్నాం.
ఈ 10 నెలల్లోనే ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడ చూసినా సరే అవినీతి పుట్ట, ఎక్కడ చూసినా సరే ప్రజల సొమ్ము దోసేసుకోవటం. ఇంక ఇంతకంటే ఏనాడు కూడా ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగదు, అటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అబద్ధాలు చెప్పడం, అబద్ధాలతోటే మోసం చేయటం, మోసంతోటే రావటం. వాళ్ళు పుట్టినటువంటి ఆ పార్టీ పుట్టిందే మోసంతో. కాబట్టి అటువంటిది ఏమీ లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి సార్? మనం చూస్తున్నాం, ఒక ఏ ఏ మతమైనా, ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా ఆ మతానికి విశ్వాసం ఉన్నటువంటి వారితోటే ఆ యొక్క అది ముస్లిం మతం అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్ మతం అవ్వచ్చు, హిందూ మతం అవ్వచ్చు, వాళ్ళకి దేవాలయాలు సాగిస్తూ ఉంటాయి. మనం క్రిస్టియన్లు తీసుకెళ్ళి దేవస్థానానికి అప్పచెప్తే వాళ్ళదంతా కూడాను మన మతమే అక్కడ వెళ్ళాలి, మన మతమే ప్రచారంలో జరగాలి, మన మతమే ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో చూసాం మనం. ఎందుకంటే ఆ రోజు తిరుమలలో కూడాను అన్యమతస్తుల్ని చేయటం అంతెందుకు, ఈ మన జగన్ గారు కూడాను ప్రతి ఒక్కరూ కూడా అక్కడ బిల్డింగ్ ఇచ్చి లెటర్ రాసి దేవస్థానాలకు వెళ్ళేటువంటి వాళ్ళని ఆ విధంగా వెళ్ళని చెప్పేసని, నేను అన్ని మతాలతోటి ఉంటానని చెప్పేసని అంటూ అక్కడ ఉన్నటువంటి దేవస్థాన విధానాన్ని నాశనం చేయటం, అదేవిధంగా లడ్డూలో కూడా కల్తీ కలిపి సొమ్ము చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి విధానంగా తిరుమల దేవస్థానం భ్రష్టు పట్టించారమ్మా. ఇవాళ చాలా సంస్కరిస్తున్నారు. దేనికైనా సనాతన ధర్మం ఉంటుంది. ఏ మతస్థులైనా సరే ఆ మతాన్ని పూర్తిగా విశ్వసిస్తూ న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి అంటే ఆ మతస్థులే ఆ యొక్క కార్యక్రమాల్లో ఉండాలి. అది ప్రవేశపెట్టారు, చేశారు, చెందారు. కాబట్టి ఇప్పుడు చాలా బాగుందమ్మా. మెగా డిఎస్సి ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ఈ రోజున కూడాను ఇటువంటి పరిస్థితుల్లో కూడా మెగా డిఎస్సి ద్వారా అన్ని రకాలైనటువంటి స్కూల్స్కి టీచర్స్, సింగిల్ టీచర్ లేకుండా ప్రతి సబ్జెక్టు ఒక టీచర్ ఉండేటట్టు, ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేటట్టు చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసి డిఎస్సి ఇస్తున్నారు. అవసరం. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు అభివృద్ధి చెందాలన్నా విద్యే మార్గం. కాబట్టి అటువంటి విద్యకి యువ నాయకులు చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. కాబట్టి అది చాలా గొప్ప విషయం. ఇటువంటి సందర్భంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని మెగా డిఎస్సి ఇచ్చి స్కూల్స్ అన్ని బలోపేతం చేసి, అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా మంచి, ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడాను ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి టీచర్స్, ఏ విధంగా విద్య నేర్పితే పిల్లలు అభివృద్ధి చెందుతారు అనేటువంటిది ఇది. కాబట్టి ఈ మెగా డిఎస్సి వలన పేద ప్రజల యొక్క విద్య చాలా కొనసాగుతుంది. ఈ 5 ఏళ్లలో మార్పు వస్తుంది. ఎందుకంటే ప్రపంచమంతా కూడాను చాలా మార్పులతో కూడినటువంటి విద్యతోటి వెళ్తుంది. అదేవిధంగా ఈ డిఎస్సి ద్వారా అన్ని స్కూల్స్కి న్యాయం జరిగి అన్ని స్కూల్స్లోనూ తగిన ఉపాధ్యాయులు ఉండటంతో ఈ పేద విద్యార్థులకి న్యాయం జరుగుతుందమ్మా. మంచి శుభపరిణామం ఇది. కరెంట్ ఛార్జీలు పెరిగాయంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్, నిజంగా పెరిగాయి అంటారా? ప్రతిదీ పెరగనిదేమీ లేదమ్మా. దాంట్లో కూడాను ఎంతో కొంత పెరగకుండా ఏదైనా సరే, విద్యుతే కావచ్చు, లేకపోతే నిత్యావసరాలే కావచ్చు, పెరుగుతూ ఉంటుంది. దానికి మరి ఎంతో కొంత దాన్ని తగ్గించుకుంటూనే ఈనాటి పరిస్థితులను పెట్టుకుని వెళ్తున్నారు. కరెంట్ ఛార్జీలు పెరగడం నిజంగా కూడా బాధాకరమే. ఆ విధంగా ఆ పరిస్థితులు కల్పించినటువంటి ప్రభుత్వాల వలన ఈరోజు ఆ గత్యంతరం వచ్చింది. కానీ లేకుండా ఆ రోజు ఆ దోపిడీ లేకపోతే ఈరోజు ఈ విధమైనటువంటి పెంచడం అనేటువంటిది, విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది జరిగి ఉండేది కాదు. మనం చూస్తున్నామంటే ఇది తగుమాత్రంగా పెంచుతూ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటి మాట నిజమైనప్పుడు కూడాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్తుని అనేక సబ్సిడీల రేట్లు ఇచ్చి మనందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. దాన్ని కనుక మనం ఆలోచించి ఉపయోగించుకుంటే, సోలార్ విద్యుత్తును ఉపయోగించుకుంటే ఈ సమస్య నుంచి ఈజీగా గట్టెక్కొచ్చు. అదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడాను. కాబట్టి ఈ విద్యుత్ గురించి మనం ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ సోలార్ విద్యుత్తును మనం ఉపయోగించుకుంటే ఆ సమస్యని మనమే పరిష్కరించుకోవచ్చమ్మా. నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి సార్? జగన్ పాలనలో ఎలా ఉన్నాయి, చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి?
అంతకుముందు పరిపాలనలో దేని రేట్ ఎంతో, ఏది కొనుక్కోవాలి, ఏది తినాలో, ఏది మంచో, ఏది చెడో అనేటువంటిది లేకుండా అంతా కాలుష్యంతో, కల్మషంతో మొత్తం ఏది చూసినా సరే ఒక మంచి ఆహారము, మంచి ఫుడ్ అనేటువంటి సమస్య లేని విధంగా, ఎందుకంటే డబ్బే ముఖ్యం తప్ప ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదు అనేటువంటి విధంగా వెళ్ళినటువంటి పరిస్థితులు అవి. మరి ఈ రోజున ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తూ మరి నిజంగా కూడా కొంతలో కొద్దిలో గొప్ప, ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంకా పెరిగిపోవాలి, అది తగ్గించుకుంటూ అవసరాన్ని బట్టి కేంద్రంతో మాట్లాడుతూ మొన్న ఆక్వా రంగం కుదేలైపోతుందనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఆ ట్రంప్ యొక్క ఈ టారిఫ్ని మనం భరించాలి, తగ్గించాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విధంగా ఒక్కొక్క వర్గాల్ని, ఇప్పుడు పామ్ ఆయిల్ని వాళ్ళు గట్టెక్కించారు, అదేవిధంగా ఆక్వా రంగాన్ని ఇలా గట్టెక్కిస్తున్నారు. కాబట్టి పెరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేట్లను బట్టి రేట్లు పెరిగినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, పేదవాడికి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలి, వాడు ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నటువంటిది జరుగుతుంది. పెరిగినా దీన్ని తగినట్టుగా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. నిజంగా ఒకటే కాదు, అన్నీ పెరిగిపోయినాయి, జీవన విధానాలు మొత్తం పెరిగిపోయినాయి, రూపాయికి విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు రూపాయి పెట్టుకుంటే అమ్మో నా దగ్గర రూపాయి ఉంది అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని కోట్లైనా సరే ఏమీ రావట్లేదు. కాబట్టి ఇదంతా కూడా గత ప్రభుత్వాల తప్పిదనంతో ఇదంతా జరుగుతుంది తప్పమ్మ, ఇది కావాలని పెంచేది కాదు.